హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి. కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు డేట్ 13 జూన్ 2025. యాక్చువల్ గా ఈ రోజు కన్నప్ప ట్రైలర్ రావాల్సింది, రాలేదు. రీజన్ మనందరికీ తెలుసు. సో రేపు ట్రైలర్ వస్తుంది. రేపు మనం ట్రైలర్ లో మన డార్లింగ్ ప్రభాస్ గారిని చూడొచ్చు. అదొక వేరే హడావుడి, వేరే లెవెల్ హై. రేపు గట్టిగా దాని గురించి మాట్లాడుకుందాం. అది అయిపోయిందా? రాజాసాబ్ టీజర్ 16 జూన్ 2025 అంటే టీజర్ అఫీషియల్ గా రావడానికి ఇంకా 3 days కూడా లేదు. ఈ లోపు కొంతమంది ఆత్రంగాళ్ళు టీజర్ ని అనఫిషియల్ గా వదిలేశారు, అంటే లీక్ చేశారు. ఆ లుక్ బాగుంది, ఈ లుక్ బాగుంది, అది ఇది అని తెగ మాట్లాడుకుంటున్నారు. టీజర్ లోని పిక్స్ కళ్ళ ముందు వస్తే అబ్బా పురుష్ అని కళ్ళు మూసుకుని ఉండలేం. కంటికి కనిపిస్తుంది, చూసేస్తాం. కావాలని కాదు, బట్ కనపడింది కాబట్టి చూసాం. బట్ దాన్ని షేర్ చేయడం చాలా వర్స్ట్ థింగ్. బట్ మూవీ టీమ్ లీక్ టీజర్ వచ్చి రాగానే అన్ని అకౌంట్స్ ని కంట్రోల్ చేసింది, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. నేనైతే ఇంతవరకు వీళ్ళు చెప్తున్న సో కాల్డ్ లుక్స్ అండ్ టీజర్ ని చూడలేదు. నేనైతే హ్యాపీ. ఇక్కడ ఎలాగో 3 days లోపు టీజర్ అఫీషియల్ గా వస్తుంది. దెన్ అప్పుడే చూసేద్దాం. దెన్ అది చూసి ఒక రివ్యూ ఇచ్చుకుని గట్టిగా డీటెయిల్స్ మాట్లాడుకుందాం అండ్ స్టోరీ ప్రెడిక్ట్ చేసుకుందాం. గట్టిగా హైప్ ఎక్కించుకుందాం. అప్పటి వరకు మనోళ్ళు కొద్దిగా కంట్రోల్ గా ఉండండి. మీరు ఏ ఫ్యాండమ్ అయినా, అది ఏ మూవీ అయినా, ఏ ఒక్క లీగ్ పిక్ ని సర్క్యులేట్ చేయకండి. మీ దగ్గరకు వస్తే అక్కడే ఆపేసేయండి. దెన్ అది ముందుకు వెళ్ళదు. TFI లో ఇప్పుడున్న మూవీస్ ఇండియాలో ఎవరు చేయడం లేదు. మన ఒక్కొక్క హీరో దగ్గర నుండి నెక్స్ట్ లెవెల్ మూవీస్ వస్తున్నాయి. అండ్ మన మూవీస్ వస్తున్నాయి అంటే ఇండియా మొత్తం సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వెయిట్ చేస్తున్నారు. అంతకంటే ఏం కావాలండి? కానీ ఇక్కడ మనం కొట్టుకుంటున్నాం. కోపంతో లీగ్ పిక్స్ ని అండ్ వీడియోస్ ని రిలీజ్ చేస్తున్నారు. అలా చేస్తే చాలా చండాలంగా ఉంటుంది. అండ్ ఎక్స్ లో టీజర్ లో అది ఉంది, ఇది ఉంది, ఆ సీన్ బాగుంది, అబ్బో ఆ లుక్స్ అయితే అదిరిపోయాయి, నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. వాళ్ళు అలా చెప్తుంటే ఒక సెకండ్ నాకు కూడా చూడాలనిపిస్తుంది. బట్ ఇంకొక 3 days లోపేగా, సో వెయిట్ చేద్దాం. అంటే 3 days కాకపోతే చూస్తారా అంటే నో వే, ఖచ్చితంగా చూడను. బట్ ఈ లోపు టీజర్ గురించి మాట్లాడుకుంటే, టీజర్ లో ఏదో ముసలి అంటే క్రోకడైల్ అంటున్నారు, ఏదో డోర్ అంటున్నారు, ఏదో లాక్ అంటున్నారు, మహల్ అంటున్నారు, ఏదేదో అంటున్నారు. ఈ ముసలి అండ్ ఆ డోర్ అనేది కొత్త విషయాలు. బట్ మిగతాదంతా ఇంతకు ముందు వచ్చిన పోస్టర్ అండ్ గ్లిమ్స్ లో మనం ఆల్రెడీ ఒక గెస్ చేసాం, మాట్లాడుకున్నాం. అండ్ మన వీడియోస్ లో మోషన్ పోస్టర్ లిరిక్స్ లో మయసభనే మర్పించే మాయాజాల సందోహం ఉంది అని చాలా సార్లే మాట్లాడుకున్నాం. సో ఆ మహల్ డిఫరెంట్ గా ఉంటుంది అండ్ అందులో నిధి నిక్షేపాలు ఉంటాయేమో అని గెస్ చేసి మొన్న వచ్చిన టీజర్ పోస్టర్ గురించి బ్రేక్ డౌన్ చేసి మరీ మాట్లాడుకున్నాం. సో ఒక్క విషయం ఏంటంటే, మారుతి గారు అయితే మన డార్లింగ్ ప్రభాస్ గారిని నెక్స్ట్ లెవెల్లో వింటేజ్ లుక్స్ తో ఎరగదీసేలాగా చూపించారని క్లియర్ గా అనుకున్నాం, అర్థమవుతుంది కూడా. సో తమన్ గారి బీజియంతో ఆ థ్రిల్స్ తో వచ్చే చిల్స్ ని మనం ఈ టీజర్ లో గట్టిగా ఎంజాయ్ చేయబోతున్నాం అనేది కన్ఫర్మ్డ్గా కన్ఫర్మ్. సో ఈ వీడియోని మీరు రేపంటే 14 జూన్ చూస్తుంటే ఇంకా less than 2 days, అండ్ 15th జూన్ చూస్తుంటే less than 1 day వెయిట్ చేస్తే చాలు. అండ్ 16th జూన్ చూస్తుంటే 11 కల్లా ఆల్రెడీ మీరు టీజర్ చూసిన హైలో ఉంటారు. సో టీజర్ అయితే మామూలుగా లేదని అంటున్నారు. ముఖ్యంగా ఎక్స్ లో చూసిన వాళ్ళు అబ్బో అదిరిపోయింది, మారుతి గారు మామూలుగా చేయలేదు, మామూలుగా తీయలేదు అంటున్నారు. మన ప్రభాస్ గారిని ఎలా చూడాలనుకున్నామో అలాగే చూపించారు అంటున్నారు. సో ఆ VFX పనులు ఎలా ఉన్నాయో, అంటే విజువల్స్ అండ్ ఆ మ్యూజిక్ ఎలా కొట్టారో జస్ట్ వెయిటింగ్. ఇక్కడ మనం ఎప్పటి నుంచో చెప్తూనే వచ్చాం, మారుతి గారి స్టోరీస్ అండ్ ఆయన చూపించే విధానం బాగుంటుంది. చాలా సంవత్సరాల తర్వాత ఒక హారర్ స్టోరీని తీసుకొని చేస్తున్నారు. అది కూడా మన డార్లింగ్ ప్రభాస్ గారితో. అది మామూలుగా ఉండదు అని ఎక్స్పెక్టేషన్స్ పెంచి ఒక చిన్నపాటి హైప్ ఎక్కించే వీడియోస్ మనం చేసి మాట్లాడుకున్నాం కూడా. సో లీగ్ టీజర్ ఎలా ఉంది అనేది కామెంట్స్ లో చెప్పండి. బట్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారా లేదా అనేది చెప్పండి. ఎలాగో less than 3 days లో మనం కూడా చూసి దాని గురించి మాట్లాడతాం. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? టీజర్ చూడకుండా మీరు అండ్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అంటే ఈ రోజు కామెంట్ చేయండి, ఎందుకంటే టీజర్ చూడకముందు ఆ హైప్ ఎలా ఉందో తెలుసుకుందాం. సో ఏమన్నా హైప్ పెరిగిందా లేక వచ్చిన తర్వాత మాత్రమే చూసుకుందాం అంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, దెన్ షేర్ చేయండి. రేపు ఒక చిన్న 2 minutes బ్రేక్ డౌన్ వీడియో ఆన్ రాజాసాబ్ చేస్తాను. అంటే అఫీషియల్ గా రిలీజ్ అయిన డీటెయిల్ గురించే చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.